ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 900 కార్ ఇంజన్స్ దొంగలించబడ్డాయి. కాదు తస్కరించబడ్డాయి. ఇదేదో ఒక పెద్ద గ్యారేజ్లో జరిగిందైతే కాదు, ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయిన కియా ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అసలు ఇన్ని ఇంజన్స్ ఎలా మిస్ అయ్యాయి? నిజంగానే ఇంజన్స్ మిస్ అయ్యాయా? ఇంత జరుగుతుంటే కియా కంపెనీ ఎందుకు దీన్ని గుర్తించలేకపోయింది? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఏమంటున్నారు? దొంగలించిన ఇంజన్స్తో ఏం చేస్తారు? వీటన్నిటికీ హానెస్ట్గా ఆన్సర్స్ చెప్పే ప్రయత్నమే ఈ వీడియో. ఇలాంటి కంటెంట్ మీకు నచ్చితే జస్ట్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆటోమొబైల్లో క్వాలిటీతో పాటు యూస్ఫుల్ కంటెంట్ని అందించడమే మా టాప్ ప్రయారిటీ. హానెస్ట్గా చేసే ఏ ఎఫర్ట్కైనా మీరు సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు. సో ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. కియా మోటార్స్ 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ సత్యసాయి డిస్టిక్లో ఉన్న పెనుకొండ దగ్గర ఈ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని స్టార్ట్ చేసింది. అంతేకాదు కియా కంపెనీ సుమారు $2 బిలియన్ ఈ ప్లాంట్ మీద ఇన్వెస్ట్ చేసింది. అండ్ ఎవ్రీ ఇయర్ అప్రాక్సిమేట్లీ 3,40,000 యూనిట్స్ వరకు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. అండ్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయిన కార్స్ కేవలం ఇండియాలోనే కాదు, వేరే కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది కియా. మరి ఇంత పెద్ద ప్లాంట్లో చాలా హై సెక్యూరిటీ ఉంటుంది. ఒక చిన్న పార్ట్ కూడా తెలియకుండా బయటికి రావడం చాలా కష్టం. అలాంటిది ఏకంగా 900 ఇంజన్స్ మాయమయ్యాయంటే అది చిన్న విషయం కాదు. ఒక్కసారిగా ఇండియన్ కార్ ఇండస్ట్రీ ఈ వార్త వినగానే షేక్ అయిందనే చెప్పాలి. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్ డిఎస్పీ వై వెంకటేశ్వర్లు గారు చెప్పిన దాని ప్రకారం ఇది 5 ఇయర్స్ నుండి, అంటే 2020 నుండి ప్లాన్డ్గా జరుగుతోంది. అది కూడా కియా ప్లాంట్లో వర్క్ చేసే వాళ్ళ సహాయంతో. వీళ్ళు ఈ రికార్డ్స్ని ట్యాంపర్ చేసి ఈ ఇంజన్స్ని ఫేస్డ్ మేనర్, అంటే దశల వారీగా మాయం చేస్తున్నట్టు నోటీస్ చేశారు. యాక్చువల్గా ఫస్ట్ ఈ ఇంజన్స్ తమిళనాడులో ఉన్న హుండై ప్లాంట్ నుండి కియా ప్లాంట్కి తరలిస్తుండగా దొంగతనం చేస్తున్నట్టు అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా ఈ మొత్తం వ్యవహారం పెనుకొండలో ఉన్న కియా ప్లాంట్లోనే జరిగిందని చెప్పి వీళ్ళు గుర్తించారు. లాస్ట్ మంత్ కియా ప్లాంట్లో జరిగిన ఇయర్ ఎండ్ ఆడిట్లో ఈ విషయాన్ని గుర్తించామని కియా చెప్తోంది. మార్చ్ 19న కియా మోటార్స్ ఇండియా సీఈఓ అండ్ ఎండి వాంగ్ లీ అఫీషియల్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అసలు 5 ఇయర్స్గా జరుగుతుంటే ఎందుకు నోటీస్ చేయలేకపోయారు? ఇయర్ ఎండ్ ఆడిట్లో గుర్తించామని అంటున్నారు కదా, మరి ఎవ్రీ ఇయర్ ఆడిట్ చేస్తుంటారు, మరి అప్పుడు ఎందుకు నోటీస్ చేయలేకపోయారు? అన్నిటికీ మించి ఇంజన్ అనేది ఏదో చిన్న పార్ట్ కాదు, ఈజీగా తీసుకెళ్ళడానికి. అందులో డిజిటల్ ఏజ్లో ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. పైగా ప్రతి ఇంజన్కి బ్యాచ్ నెంబర్, డేట్, RFID ట్రాకింగ్ కూడా ఉంటుంది. RFID అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. దీని ద్వారా ఏ డివైస్ అయినా, కాంపోనెంట్నైనా ఈజీగా ట్రాక్ చేయొచ్చు. మరి ఎలా 900 ఇంజన్స్ మిస్ అయ్యాయి? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్పిన ప్రకారం ఇది ఇన్సైడర్స్ వాళ్ళ పని అయింటే, చాలా పెద్ద లెవెల్లో చాలామంది ఇన్వాల్వ్ అయితే తప్ప ఇది జరిగే అవకాశం అయితే లేదు. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే, కియా కంపెనీ కూడా కంప్లీట్గా మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే బయట పెట్టడం లేదు. కేవలం వీళ్ళు చెప్తున్న ప్రకారం లాస్ట్ మంత్ జరిగిన ఆడిట్లో కేవలం 900 ఇంజన్స్ మిస్ అయ్యాయని మాత్రమే చెప్తున్నారు. అసలు మిస్ అయింటే ఇవి పెట్రోల్ ఇంజన్సా లేదా డీజిల్ ఇంజన్సా, ఇండియాలో సేల్ చేయబోయే ఇంజన్సా, లేకపోతే ఫారెన్ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసే ఇంజన్స్లో మిస్ అయ్యాయా అనే ఏ విషయాలు కూడా కియా కంపెనీ అఫీషియల్గా చెప్పడం లేదు. పైన చెప్పిన విషయాలన్నీ తేల్చడానికి ఇప్పటికే 3 స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ని ఏర్పాటు చేశామని సత్యసాయి డిస్టిక్ ఎస్పీ వి రత్న గారు తెలిపారు. అంతేకాదు ఈ 3 టీమ్స్ కూడా ఇండియా మొత్తం ట్రావెల్ చేసి అన్ని విషయాలు బయట పెడతామని కూడా చెప్తున్నారు. అంతేకాదు ఇప్పటికే కియా ప్లాంట్ని కూడా ఎస్పీ గారు విజిట్ చేయడం అయితే జరిగింది. అండ్ వాళ్ళ చెప్తున్న ప్రకారం చాలా లూప్ హోల్స్ని కూడా మేము ఐడెంటిఫై చేశామని కూడా అంటున్నారు. అసలు ఇన్ని ఇంజన్స్ మిస్ అయ్యాయా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు బయట పెడతారనుకోండి. ఒకవేళ నిజంగానే మిస్ అయ్యాయి అనుకుందాం, మరి వీటిని ఏం చేస్తారని మీలో చాలామందికి డౌట్ ఉంటుంది. చాలా చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ మార్కెట్లో ఇంజన్స్ని సేల్ చేయొచ్చు. అండ్ చాలా ఈజీగా కియా కార్స్ని డూప్లికేట్ కూడా చేయొచ్చు. అంతేకాదు ఏదైనా వెహికల్ డ్యామేజ్ ఆర్ క్రాష్ అయిందనుకోండి, దాంట్లో కూడా ఈ ఇంజన్స్ని యూస్ చేయొచ్చు. ఇంకా నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, అలాగే సౌత్ ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్కి ఇంజన్స్ని ఎక్స్పోర్ట్ చేసి మంచి లాభం కూడా పొందొచ్చు. ఎందుకంటే అలాంటి కంట్రీస్లో ఇలాంటి ఇంజన్స్కి అలాగే కార్ పార్ట్స్కి విపరీతమైన డిమాండ్ కూడా ఉంది. అంతేకాదు ఇల్లీగల్ డ్రాగ్ రేస్ కార్స్లో కూడా ఇంజన్స్ని యూజ్ చేయొచ్చు. అంతేకాదు ఇంజన్స్ని కంప్లీట్గా డిస్మాంటిల్ చేసి పార్ట్స్గా కూడా సేల్ చేయొచ్చు. ఉదాహరణకి ఇంజన్ కంట్రోల్ యూనిట్, టర్బో చార్జర్స్, ఫ్యూయల్ ఇంజెక్టర్స్, ఇవన్నీ కూడా వీళ్ళు బ్లాక్ మార్కెట్లో సేల్ చేసే అవకాశం కూడా ఉంది. మరి మీరు ఈ మొత్తం ఇన్సిడెంట్ గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.